ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఇదొక ఇంపార్టెంట్ వీడియో అన్నమాట విద్యార్థులందరికీ. కాబట్టి ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు అలాగే మెయిన్గా మనకి ఏంటంటే మనకి ఈ ఎంసెట్ టైంలో సరైన గైడెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కౌన్సిలింగ్ సంబంధించి మెయిన్గా మనకి కాలేజ్ దోస్తు వాళ్ళు ఒక మంచి ఫీచర్ అయితే తెచ్చారన్నమాట. దానికి సంబంధించి మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది ఓపెన్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా వాట్సాప్ అయితే వచ్చేస్తారు. వచ్చిన వెంటనే మీ పేరు అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మెయిన్గా మనకి ఏంటంటే కొన్ని గ్రూప్స్ గైడెన్స్ లింక్స్ అయితే వస్తాయన్నమాట. దీంట్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలా అయితే ఉంటాయి. ఉన్న తర్వాత మనకి ఏంటంటే ఏదో గ్రూప్లో జాయిన్ అవ్వండి అని దాంట్లో సేమ్ కంటెంట్ అయితే ఉంటుంది అన్నమాట. దీంట్లో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా లేదంటే కొన్ని అప్డేట్స్ అన్ని వీళ్ళైతే పోస్ట్ చేస్తుంటారు. మీకు కౌన్సిలింగ్ టైంలో చాలా హెల్ప్ అయితే అవుతుంది. కాబట్టి అందరూ జాయిన్ అవ్వండి. మనకి డీమ్డ్ వేటలో ఇంజనీరింగ్ కళాశాలలు అని హెడ్లైన్ వేశారు. ఒకసారి మెయిన్గా ఈ ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటి, వీళ్ళు ఏమని చెప్తున్నారు, మనకి ఏమైనా ప్రాబ్లం ఉందా మొత్తం చెప్తాను. సింపుల్గా చెప్తాను అనమాట. మనకి ఏం లేదండి, ఏఐసిటి అంటే మనకి కాలేజీలు ఎన్ని సీట్లు ఏంటి, ఇన్ని బ్రాంచ్లో ఎంత ఉండాలి, అసలు ఏ కాలేజీలు కౌన్సిలింగ్లో ఉండాలి అని వాళ్ళైతే అప్రూవల్ చేస్తారు. చాలా ప్రైవేట్ యూనివర్సిటీలు మరికొన్ని సీట్ల కోసం వీళ్ళు పర్మిషన్ల కోసం ట్రై చేస్తున్నారు. ఇదే సరైన టైంలో చాలా ప్రైవేట్ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీగా మారేందుకు రకరకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. ముఖ్యంగా మా ప్రైవేట్ కాలేజు, మా యూనివర్సిటీలు డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తించండి అని యూజీసీ వాళ్ళకైతే ప్రైవేట్ యూనివర్సిటీ మరియు కాలేజీ వాళ్ళు ప్రతిపాదనలు అయితే పెడుతున్నారన్నమాట. ఇన్ కేస్ వాళ్ళు సరే అని అంటే గనక విద్యార్థులకి చాలా నష్టమైతే అవుతుంది. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనకి వీటికి సంబంధించి మనకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు. దాంట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో మంచి మార్కులు వచ్చారో డైరెక్ట్గా వెళ్ళిపోతారు. సేమ్ అదే మన తెలుగు రాష్ట్రాల్లో మన మంచి యూనివర్సిటీలు మంచి కాలేజీకి ఇదే విధంగా యూజీసీ సరే అని అంటే కనుక విద్యార్థులకి చాలా నష్టమైతే అవుతుంది. మనకి కౌన్సిలింగ్లో సీట్స్ అయితే చాలా తగ్గుతాయి. అంతంత మాత్రంగానే ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. దాంతో 30% మెరిట్ కోటా ఇంకా తగ్గిపోతుందన్నమాట. మీకు ఉదాహరణగా చెప్పాలంటే విఆర్ సిద్ధార్థ కాలేజ్ ఇదే కోటాలో చేరింది 2023, 2024 సేమ్ అదే అయిందన్నమాట. దానివల్ల ఈ సంవత్సరం విద్యార్థులు కూడా సీట్లు రాకుండా పోతున్నాయి. పెద్ద యూనివర్సిటీకి యూజీసీకి అయితే అప్రూవల్ అయితే పెడుతున్నారన్నమాట. మీకు ఉదాహరణగా ఇక్కడ మీరు చూపిస్తున్న ఫోటోలో ఒకసారి కింద అయితే చూస్తున్నారు కదా, మనకి ఏమని చెప్తున్నారంటే కొన్ని కాలేజీలు అయితే వాళ్ళైతే క్లియర్ కట్గా మెన్షన్ చేశారన్నమాట. ఏం కాలేజ్ ఏంటి ఒకసారి మీకు అయితే చెప్తాను. మనకి దాంట్లో జిఎంఆర్ కాలేజ్ అయితే ఉందన్నమాట శ్రీకాకుళం. అండ్ అలాగే గాయత్రి కాలేజ్ అయితే ఉంది విశాఖపట్నం, ఎన్ఆర్ఐ ఏలూరు, చలపతి గుంటూరు మరియు ఒంగోలులో కాలేజ్ అయితే ఉంది. ఆదిశంకర కాలేజ్ తిరుపతిలో అయితే ఉంది. అండ్ అలాగే మనకి ఇలాగా కొన్ని కాలేజీలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే మనకి ఎంజిఆర్ కాలేజ్ నంద్యాల, మదనపల్లి ఇంజనీరింగ్ మదనపల్లిలో అయితే ఉంది. ఇలాగా యూనివర్సిటీలో కాలేజీలు మాది కూడా డీమ్డ్ యూనివర్సిటీగా పెట్టాలని యూజీసీకి అయితే అప్రూవల్ పెడుతున్నాయన్నమాట. ఇన్ కేస్ వీళ్ళు సరే అని అంటే గనక కన్వీనర్ కోటాలో మెరిట్ వాళ్ళకి ఛాన్స్ లేకుండా పోతుందన్నమాట. విద్యార్థులు చాలా నష్టపోతారు. ఇన్ కేస్ ఆ కాలేజీలో కూడా ఫీజు అయితే కొంచెం భారీగా అయితే ఉంటుంది అన్నమాట. ఫీజు కూడా పెరుగుతుంది. ఎక్కువ అయితే మనకి ఎవరైతే పే చేయగలుగుతారో వాళ్ళే చదివేలాగా ఉంటుందన్నమాట. మనకి గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఇంకా పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఒకసారి మంచిగా డెసిషన్ తీసుకుని ఇస్తే విద్యార్థులు కూడా బెనిఫిట్ అయితే అవుతుందన్నమాట. ఎలా అంటే 35% ఎంసెట్ మెరిట్ బట్టి ఇస్తే అప్పుడు విద్యార్థులకి బెనిఫిట్ అవుతుంది, వేరే వాళ్ళు కూడా పర్లేదన్నమాట. కానీ ఎటు కాకుండా ఉంటే కనుక విద్యార్థులు నష్టపోతారు, చాలా మంది నష్టపోతారు. ఇంకా మనకి అప్రూవల్ అయితే రాలేదు. ఒక హోదా లభిస్తే కనుక సీట్ల భర్తీ నుండి ఫీజుల నిర్ణయం వరకు అన్ని కాలేజీ వాళ్ళదే అవుతుందన్నమాట. మనకి కేంద్ర విద్యాశాఖ వద్ద పెండింగ్లో 10కి పైగా కాలేజీల విద్యా సంస్థల దరఖాస్తులు అయితే ఉన్నాయన్నమాట. ఇన్ కేస్ గవర్నమెంట్ అయితే యాక్సెప్ట్ చేయలేదు, అన్ని వెరిఫై చేసి ఒక సరైన డెసిషన్ తీసుకుంటే విద్యార్థులు కూడా చాలా బెనిఫిట్ అయితే అవుతుందన్నమాట. ఫ్యూచర్లో ఎటువంటి అప్డేట్ వచ్చినా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అప్డేట్ అయితే ఇదే. సో విద్యార్థులకి అనుగుణంగా మన గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ అయితే డెసిషన్ తీసుకుంటే చాలా బెనిఫిట్ అయితే అవుతుందన్నమాట. ప్రజెంట్ అప్డేట్ అయితే ఇదే, ఈ విధంగా అయితే ఉంది అని చెప్తున్నాను. ఎటువంటి అప్డేట్స్ అప్డేట్ చేస్తాను.